स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఈరోజు శ్రావణ శుక్రవారం. ఈ శ్రావణ శుక్రవారం యొక్క ప్రత్యేకత ఏమిటి? మాసాలలోకెల్లా ఈ శ్రావణ మాసం యొక్క ప్రత్యేకత, దీనికి ఆ పేరు ఎలా వచ్చింది? శ్రవణ నక్షత్రం, చంద్రుడు పౌర్ణమి నాడు శ్రవణ నక్షత్రం దగ్గర ఉండేటువంటి మాసం కనుక దీనికి శ్రావణ మాసము అన్నారు. ఈ శ్రావణ మాసంలోనే విశిష్టమైనటువంటి పండగలు మనకి చక్కగా పూజా కార్యక్రమాలకు అనుగుణంగా వస్తాయి. శ్రీకృష్ణ జయంతి ఈ శ్రావణ మాసంలోనే వస్తుంది. అట్లాగే ప్రధానంగా రక్షాబంధన్, శ్రావణ పౌర్ణమి ఈ శ్రావణ మాసంలోనే వస్తుంది. సరే, ఇంతకీ ప్రధానంగా శ్రావణ మాసం అనేసరికి శుక్రవారం, మంగళవారం. ఎందుకంటే శ్రావణ శుక్రవారం, శ్రావణ మంగళవారం అని చెప్తారు. కాబట్టి ఈ రకం శ్రావణ మాసంలోనే ప్రత్యేకంగా శ్రావణ పౌర్ణమి చాలా విశిష్టత కలిగినటువంటిది. ఎందుకనంటే శ్రావణ పౌర్ణమి విశిష్టత ఏంటంటే, మిగతా పౌర్ణమిలప్పుడు వేదాధ్యయనం నిషేధించారు. అంటే వేదాన్ని నేర్చుకోవటం పౌర్ణమి రోజు చేయకూడదని చెప్పారు. కానీ శ్రావణ పౌర్ణమి నాడు మాత్రం వేదంలో ఒక భాగాన్ని నేర్చుకోమని చెప్పారు. అంటే ఏ నెలలోనూ ఏ పౌర్ణమిలోనూ లేనటువంటి విశేషం శ్రావణ పౌర్ణమికి ఉంది. అలాగే శ్రావణ పౌర్ణమి నాడు హయగ్రీవ జయంతి. హయగ్రీవుడు అనేటువంటి వాడు, ఎందుకంటే ఒక రాక్షసుణ్ణి చంపి ఆ రాక్షసుడి యొక్క పేరుని స్వామి విష్ణుమూర్తి తన పేరుగా నిలుపుకున్నాడు. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ముపాస్మహే. ఎందుకంటే మనం అమ్మవారిని సరస్వతీదేవిగా మనందరం ప్రార్థన చేస్తాం. అటువంటి అమ్మవారు పురుష రూపంలో హయగ్రీవుడు. అందువల్ల హయగ్రీవుడు కూడా చక్కటి విద్యని ప్రసాదించేటువంటి వాడు. అంటే గుర్రము యొక్క ముఖము కలిగినటువంటి వాడు హయగ్రీవుడు, సచ్చిదానంద స్వరూపుడు. ఆయన యొక్క జయంతి కూడా ఈ శ్రావణ పౌర్ణమి నాడు జరిగింది. అందున ఈ శ్రావణ పౌర్ణమి విశేషాలు ఒకటా రెండా? మామూలుగా కార్తీక సోమవారం అని ఏ రకంగా చెప్పుకుంటామో, శ్రావణ మాసంలో కూడా శ్రావణ సోమవారాలు, శ్రావణ మాసానికి సంబంధించినటువంటి ఆదివారాలు, మంగళవారాలు, శుక్రవారాలు ఎలాగో శ్రావణ సోమవారాలు కూడా ఈ ఉపవాసాలు ఉండి వ్రతాలు చేసేటువంటి కాలం మన తెలుగు సంస్కృతిలో చాలా కాలం నడిచింది. ఇప్పటికి కూడా సకృత్తుగా కొద్దిమంది ఆ ఆచారాలు పాటిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఎక్కువ మంది మాత్రం మంగళవారం, శ్రావణ మంగళవారం, శ్రావణ శుక్రవారం ఇలాంటి ఆచారాలు ఎక్కువ పాటిస్తున్నారు. అందులోనూ ఈ శ్రావణ మాసంలో తెలిసి తెలియక ఏవైనా పాపాలు చేస్తే అవన్నీ కూడా అమ్మవారి యొక్క ఆ ఒక్క ఉచ్చారణ, లక్ష్మీదేవి యొక్క ఆ పదం ఉచ్చారణ చేస్తే సమస్తమైన పాపాలు తొలగిపోతాయట. ఎందుకంటే లక్ష్మీ ఆరాధన ఈ శ్రావణ మాసానికి సంబంధించి, ఎందుకంటే వరలక్ష్మికి సంబంధించినటువంటిది ఈ శ్రావణ మాసం. అందుకని ప్రతిరోజు కూడా తప్పనిసరిగా, ఎందుకంటే అమ్మవారు తామరలో పుట్టారు, మనందరికీ తెలుసు. లక్ష్మీదేవి, వరలక్ష్మి తామరలో పుట్టారు. పుట్టినప్పుడు బిడ్డకి పురిటి స్నానం చేయిస్తారు కదా, ఆ రకంగానే అమ్మవారికి పురిటి స్నానం చేయించాలి అని అనుకున్నారట. నువ్వు మామూలు చిన్నపిల్లగా కాదు, పెద్ద ఆవిడగానే ఆవిడ పుట్టారు. కానీ లోకానికి సంబంధించిన ఆచారాలు పాటించదలుచుకున్నారు. మరి పురిటి స్నానం చేయించాలంటే అప్పుడు ఆవిడ చెప్పింది, సరే మీ ముచ్చట నేను ఎందుకు కాదంటాను, మందాకిని తెప్పించండి అందట. మామూలు నీళ్లు పనికిరావు, ఆకాశగంగ ఉంది కదా, ఆకాశగంగతోటి నాకు అభిషేకం చేయించండి, అదే పురిటి స్నానం అందట. మరి ఎవరు పోయాలి అంటే, ఏనుగులు ఉన్నాయి చూడండి, అవి నాకు చాలా ఇష్టం. గజప్రియా అమ్మవారు, గజలక్ష్మి కదా ఆవిడ. అందువల్ల ఏనుగులు ఉన్నాయి కదా, అష్టదిగ్గజాలు, ఆ అష్టదిగ్గజాలతోటి నాకు అభిషేకం చేయించండి, ఈ పురిటి స్నానం చేయించండి అందట. అమ్మవారి శ్రావణ మాసంలో శుక్రవారం నాడు ఆవిర్భవించింది తల్లి. అందుకని నా పురిటి స్నానం చేయించండి అందరూ. అప్పుడు ఏనుగులన్నీ కూడా, అష్టదిగ్గజాలన్నీ కూడా ఆ మందాకిని ఉన్నటువంటి నీటిని కుంభాల్లో పట్టుకొని తమ కుంభస్థలాల ద్వారా అమ్మ మీదకి ఇలా వంచాయట.
మరి అప్పుడు మనం అప్పుడప్పుడు చిత్రాల్లో చూస్తూ ఉంటాం, అమ్మ మధ్యలో కూర్చుంటుంది, అటుపక్క ఒక ఏనుగు ఇటుపక్క ఒక ఏనుగు కనిపిస్తుంది, మొత్తం 8 ఏనుగులు ఉండాలి. కానీ అక్కడ చిత్రంలో కుదరదు కాబట్టి చిత్రకారులు ఎందుకంటే కేవలం మనకి 2 ఏనుగుల్ని మాత్రమే అక్కడ చిత్రీకరిస్తారు. మొత్తం 8 ఏనుగులు, అష్ట దిగ్గజాలన్నీ కూడా అమ్మవారికి పురిటి స్నానం చేయించేయట. అందువల్ల శ్రావణ మాసంలో సమస్త జంతువులు, సమస్త మానవులు అందరూ కూడా లక్ష్మి అంటే తనని చూసేటువంటి వారిని చూసేది అని ఆ పదానికి అర్థం. తనని చూసేటువంటి వారిని చూసేది అంటే మనం అమ్మ వైపు చూస్తే అమ్మ మన వైపు చూస్తుంది. అంటే అమ్మ మీద కనుక మనం భక్తి కలిగి ఉంటే అమ్మ మనని అనుగ్రహిస్తుంది. అటువంటి వరలక్ష్మీదేవికి సంబంధించినటువంటివి ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి, తర్వాత మనం చెప్పుకుందాం. అటువంటి గొప్ప విశేషాలు కలిగినటువంటి శ్రావణ మాసం పేరు, దీనికి ఇంకో పేరు నభోమాసము అంటారు. దీనికి ప్రత్యేకంగా అంటే ఆకాశానికి సంబంధించినటువంటి మాసం, అంటే ఏదైతే శూన్యముందో ఆ శూన్య రహస్యాలని చెప్పేటువంటి మాసం. ఎందుకంటే మనందరం ఒక్కొక్కసారి అయోమయంలో పడిపోతుంటాం ఈ జీవితంలో. ఆ శూన్యం నుంచి మనని వెలుగు వైపుకి తీసుకెళ్లేది అమ్మవారి యొక్క ఆరాధనతోటి. అందుకని ప్రత్యేకంగా ఏ మాసానికి పేరు పెట్టలా, ఈ మాసానికే వేదం పేరు పెట్టింది, నభో మాసము అని పెట్టింది. ఇటువంటి గొప్పది శ్రావణ మాసం. గురుగారు, ఈ శ్రావణ మాసంలో వచ్చే మంగళగౌరి వ్రతం యొక్క ప్రత్యేకత ఏమిటో వివరిస్తారా? శ్రావణ మాసంలో విశిష్టత కలిగినటువంటి శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు. శ్రావణ మంగళ గౌరీ వ్రతం అనేటువంటిది ప్రధానంగా స్త్రీలు ఎక్కువగా ఆచరించేటువంటిది. అందులో వివాహితులైనటువంటి స్త్రీలు 5 ఏళ్ళు వరుసగా ఇది చెయ్యాలి. మొదటి ఏడాది పుట్టింటిలో చెయ్యాలి మంగళగౌరీ వ్రతం, మిగిలిన 4 ఏళ్ళు అత్తవారింట్లో చెయ్యాలి అని ఒక సంప్రదాయం. ఈ ఏళ్లలో కొన్ని విషయాల్లో మార్పులు ఉండొచ్చు. మొత్తానికి మాత్రం స్త్రీలు మంగళగౌరీ వ్రతం ఈ శ్రావణ మాసంలో ఏవైతే వారికైతే నిషేధ సమయాలు ఏవైతే ఉన్నాయో అవి రానప్పుడు మంగళవారాల్లో తప్పనిసరిగా ఈ మంగళగౌరీ వ్రతాన్ని అందరూ చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి? శ్రావణ మాసంలో మంగళవారం నాడే ఈ మంగళగౌరీ వ్రతం ఎందుకు చేస్తారు? ఇది మనకి ప్రశ్న. ఎందుకనంటే పూర్వకాలంలో ఒక గొప్పవాడైనటువంటి మహారాజుకి ఒక అందమైనటువంటి ఆడ శిశువు జన్మించింది. ఆ బాలిక చిన్నప్పటి నుంచి కూడా అమ్మవారంటే చాలా విశేషమైనటువంటి ఆరాధన కలిగి ఉండేది. అంటే ప్రహ్లాదుడు కనుక మొత్తం ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఏ రకంగా విష్ణువుని ఆరాధించేటువంటి వాడో ఈ అమ్మాయి కూడా గౌరీదేవి అంటే విశేషమైన ఆరాధన ప్రకటించేది. అమ్మా నాన్న కూడా చాలా సంతోషించేవారు. ఇట్లా ఉండగా ఆ అమ్మాయి యొక్క నిష్కల్మషమైనటువంటి ఆ భక్తికి గౌరీదేవి చాలా మెచ్చుకొని, అమ్మా నువ్వు మంగళగౌరీ వ్రతాన్ని నువ్వు ఆచరించు, ఇలా ఆచరిస్తే నీకు గండం తొలగిపోతుంది అని ఆవిడికి స్వప్నంలో చెప్పిందట అమ్మవారు గౌరీదేవి. చెప్తే ఎందుకని ఈ గండం వస్తుంది అనంటే ఏ రూపంలో ఈ గండం వస్తుందనంటే వివాహమైన తర్వాత భర్త చనిపోతాడు, నీకు ఆ గండం దాటాలి అనంటే నువ్వు ప్రతి మంగళవారం కూడా ఈ వ్రతాన్ని పాటించు అని గౌరీదేవి స్వయంగా ఆ అమ్మాయికి చెప్పింది. అందువల్ల వివాహాత్తు పూర్వమే ఆ అమ్మాయి మంగళగౌరీ వ్రతాన్ని ప్రారంభించింది. వివాహం అనంతరం కూడా, వివాహం జరిపించిన తర్వాత ఈ అమ్మాయికి తెలిసిపోయింది భర్త చనిపోయేటువంటి అవసరం వస్తుంది, నీ గౌరీ వ్రతాన్ని గనక నువ్వు నిష్ఠగా గనక చేస్తే ఆ యొక్క ప్రభావం నుంచి నువ్వు తప్పించుకుంటావు అని అమ్మవారు చెప్పిన మాటల్ని విశ్వాసంలో ఉంచుకొని వివాహమైన తర్వాత చాలా జాగ్రత్తగా ప్రతి నిమిషం కూడా భర్తని జాగరూకతతోటి చూస్తోంది. మంగళవారం వ్రతాలు చేస్తోంది. సరిగ్గా ఒకరోజు ఒక పాము వచ్చి ఇతన్ని కాటు వేసేసింది. కాటు వేసిన వెంటనే అమ్మవారిని ప్రార్థించిందట ఈ తల్లి. ప్రార్థన చేసి, అమ్మా నేను మంగళగౌరీ వ్రతాలు చేస్తున్నాను కదా అంటే, అవునమ్మా ఈ గండం నుంచి తప్పించడానికే నేనే నీకు చెప్పాను, కానీ కర్మని ఎవరూ తప్పించుకోలేరు కదా, అందుకని కర్మ ప్రకారం పాము వచ్చి కాటు వేసింది, ఇప్పుడు మళ్ళీ విషాన్ని నేనే తీసివేస్తున్నాను నీ యొక్క పూజా ఫలితం వల్ల అని చెప్పి ఆ భర్తని మళ్ళీ పునర్జీవితుణ్ణి చేసిందట తల్లి. అందువల్ల భర్తలకి సంబంధించి సౌభాగ్యంగా ఉండాలి, వారికి ఎటువంటి గండాలు రాకూడదు, చక్కగా ముత్తైదువుగా తాను ఉండాలి అని
మంగళగౌరీ వ్రతాన్ని అమ్మ నువ్వే కాదు ఈ లోకంలో ఎవరు చేసుకున్నా వారికి నేను సౌభాగ్యవతిగానే ఉండేటువంటి వరాల్ని నేను ఇస్తాను అని అమ్మ చెప్పింది. కాబట్టి అప్పటి నుంచి మహర్షులు దీన్ని ఒక ఆచారం కింద పెట్టారు. అందులో శ్రావణ మాసంలో లక్ష్మీదేవి జన్మించినటువంటి శ్రావణ శుక్రవారం నాడు పుట్టింది అని మన నమ్మిక మహర్షులు చెప్పింది. కాబట్టి శ్రావణ మాసంలో మంగళవారాల నాడు తప్పనిసరిగా ఈ వ్రతాన్ని ఆడవాళ్ళందరూ ఆచరించండి, చక్కగా దీర్ఘసుమంగలిగా వాళ్ళందరూ ఉండండి అని చెప్పి పెద్దవాళ్ళు ఒక ఆచారం కింద దీన్ని పెట్టారు. అందులో వివాహితలు తప్పనిసరిగా దీన్ని పాటించమన్నారు. చాలామంది పాటిస్తున్నారు. అందరూ కూడా మంగళాలు పొందెదరు గాక. గురుగారు, ఇదే శ్రావణ మాసంలో అశూన్య శయన వ్రతం చేస్తారు కదా, దాని ప్రాముఖ్యత ఏమిటి? అశూన్య శయన వ్రతం శ్రావణ మాసంలోనూ చేస్తారు. సరే, మిగతా నెలల్లో కూడా కొంతమంది పాటిస్తుంటారు. ప్రధానంగా శ్రావణ మాసంలో ఎక్కువ మంది చేస్తూ ఉంటారు అశూన్య శయన వ్రతం. అశూన్య శయనం అంటే ఖాళీ పడక. ఖాళీ పడక అంటే సాధారణంగా భార్యాభర్త అనేటువంటి వారు పడక మీద ఉండాలి. అలా కాకుండా ఒకరు అందులోంచి తప్పుకున్నారనుకోండి, అంటే చనిపోతారు అనే భావనే తట్టుకోలేరు చాలామంది భార్యాభర్తల్లో. ఖాళీ ఏర్పడుతుంది. కాబట్టి అశూన్య శయనం, అటు భర్త లేకుండా భార్య, భార్య లేకుండా భర్త, అది తట్టుకోలేరు. కాబట్టి అటువంటి దుస్థితి మా ఇద్దరిలో ఎవరికీ రాకూడదు అనేటువంటి భావనతోటి అమ్మవారిని ప్రార్థన చేస్తూ, అమ్మ మాకెంతైతే కాలం ఉందో అంత దీర్ఘకాలం మేమిద్దరం జీవించి ఉండేటట్లుగా, అశూన్యం ఒకరు లేకుండా ఇంకొకరు పడుకునేటట్లుగా ఆ మంచాన్ని అలా చేయకమ్మా అని చెప్పి ఒక చక్కటి మంచాన్ని తీసుకొని, ఆ అంటే పిచ్చి పిచ్చిగా చెక్కలతో ఉన్నటువంటిది కాదు, మంచిగా ఉన్నటువంటి మంచం మీద ఆ అమ్మవారి యొక్క విగ్రహాన్ని పెట్టి దానికి సంబంధించినటువంటి పూజా విధానం ఉంది. ఆ పూజా విధానం చేస్తూ అమ్మ సౌభాగ్యంగా మాకు ఉండేటట్లు చేయించే, ప్రధానంగా స్త్రీలు ఎక్కువగా ఆ అమ్మవారిని పూజ చేస్తారు. పూజ చేసిన తర్వాత ఒక సద్బ్రాహ్మణుడికి, ఇది సాధారణంగా ఈ శ్రావణ మాసంలో మొదలుపెట్టి వరుసగా 4 నెలల పాటు ఈ మంగళవారాల పూట, శుక్రవారాల పూట చేస్తూ తర్వాత సద్బ్రాహ్మణుడికి దానం చేయాలి. దానం గనక చేస్తే తమ జాతకాల్లో ఏవైతే కీడులు ఉన్నాయో, ఏవైతే గ్రహాలకు సంబంధించి అపాయాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి ఈ అశూన్య శయన వ్రతం ద్వారా భార్యాభర్తల్లో ఒకరు అకాల మృత్యువు పాలు కాకుండా చక్కగా వాళ్ళ కాపురాలు నిలబడతాయి. తర్వాత వీలున్నంతలో బంగారపు దానం, మాకంత శక్తి లేదంటే మీరు ఎంతవరకు ఇవ్వగలరో ఆ దానాన్ని మాత్రం ఒక సద్బ్రాహ్మణుడికి ఇవ్వాలి. ఒక మంచం రూపంలో ఉన్నది గనక ఇస్తే ఇంకా చాలా మంచిది. అంటే అంత పెద్ద మంచం ఇవ్వలేమని అంటే ఒక చిన్న మంచం రూపంలో చిన్న బంగారపుదో లేకపోతే వెండిదో ఏదో చేయాలి, కానీ ఇనుపది మాత్రం ఇవ్వకూడదు. అది మన సంప్రదాయం చెప్పింది. ఎందుకంటే ఇనుము శనీశ్వరుడికి సంబంధించినటువంటిది. కాబట్టి మన పూజా కార్యక్రమాల్లో ఇనుముకి సంబంధించింది వద్దన్నారు. కనీసం బంగారం లేదా అంత ఓపిక లేకపోతే వెండి లేకపోతే ఇత్తడి అన్న ఇమ్మన్నారు. నాకు అంత ఓపిక కూడా లేదంటే ఒక మట్టితోటి చెయ్యి, మట్టితోటి చేసి దాన్ని దానం ఇచ్చానని చెప్పి ఎవరో ఒకరికి దానం గనక ఇస్తే నీకున్నటువంటి కీడులన్నీ కూడా తొలగిపోతాయని చెప్పారు. దీన్ని అశూన్య శయన వ్రతం ఈ శ్రావణ మాసంలో చాలా విశేషంగా చేస్తారు. గురుగారు, సాధారణంగా ప్రతి నెలలో శుక్రవారాలకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఈ శ్రావణ మాసంలో శుక్రవారానికి ఎందుకు అంత విశిష్టత ఏర్పడింది? శుక్రవారం ఎందుకంటే అమ్మవారు పుట్టినటువంటి రోజు. శ్రావణ శుక్రవారమే అమ్మవారు జన్మించారట. శ్రావణ మాసంలో ఉన్నటువంటి శుక్రవారం నాడు మనందరికీ తెలుసు, మహావిష్ణువు దగ్గరికి భృగు మహర్షి ఒకసారి వచ్చాడు. భృగు మహర్షిని మిగతా వాళ్ళందరూ అడిగారు, ఈ 3 దేవతల్లో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్లో ఎవరు గొప్పవారు చెప్పమనంటే భృగు మహర్షి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళాడు. విష్ణుమూర్తి దగ్గరికి వస్తే ఆయన ఏమి మాట్లాడకుండా లక్ష్మీదేవితోటి ఏవో సరస సల్లాపాలుగా మాట్లాడుతున్నాడు. ఈయన వస్తున్నాడని తెలిసి కూడా ఈయన ఏం చేస్తాడో చూద్దామని. అప్పుడు ఇంత గొప్పవాడిని నేను వస్తే నన్ను నువ్వు పట్టించుకోవా అని చెప్పి ఒక్క తన్నుదన్నాడట వక్షస్థలం మీద. విష్ణుమూర్తి యొక్క వక్షస్థలం మీద ఈ భృగు మహర్షి ఒక్క తన్ను తన్నాడు. తన్నిన తర్వాత అప్పుడు జ్ఞానోదయం అయింది. వెంటనే కాళ్ళ మీద పడి, అయ్యయ్యా నేను మహాపచారం చేశాను, ఈ పాపం నాకు ఎలా తొలగిపోతుంది అమ్మా అని చెప్పి అమ్మని, ఆ అయ్యని, విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ప్రార్థన చేసి వాళ్ళ యొక్క సలహాని అనుసరించి భృగు మహర్షి అమ్మని కూతురు కింద పొందాలి, అప్పుడు తన యొక్క అల్లుడి కింద
విష్ణుమూర్తిని పొందాలి, ఆ విష్ణుమూర్తి యొక్క కాళ్ళు కడగాలి అనేటువంటి దీక్షతోటి తీవ్రమైన తపస్సు చేశాడట. అందువల్ల లక్ష్మీదేవి ఈ భృగు మహర్షికి ఆ కూతురి కింద జన్మించింది. అందుకే ఆవిడ్ని భార్గవి అంటారు. అందువల్ల ఆవిడ జన్మించింది శ్రావణ శుక్రవారం నాడు ఈ భృగు మహర్షి కుమార్తె కింద జన్మించింది. ఈ భృగు మహర్షికి సంబంధించినటువంటి కొడుకే శుక్రుడు. అందువల్ల ఆయన్ని శుక్రవారము అనేటువంటి పేరు దీనికి వచ్చింది. ఎందుకని ఇక్కడ మానవ సంబంధాలు మన తెలుగు సంస్కృతికి సంబంధించి కూడా ఈ శుక్రవారం. ఎందుకంటే ఆడపిల్లకి ఎంతగా భోగభాగ్యాలు అత్తవారింట్లో అనుభవిస్తున్నా పుట్టిల్లు అనేసరికి అదొక తెలియనటువంటి మమకారం. ఏడాదికి ఒక్కసారైనా సరే పుట్టింటి నుంచి ఒక రవికి ముక్కో, ఒక చిన్న వాళ్ళ పలకరింపో ఏదో ఒకటి వస్తే వాళ్ళ ఇంటి నుంచి ఇదిగో ఇది మా వాళ్ళు పెట్టారు అని ఆనందంగా ఈనాటికి చెప్పుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ సంప్రదాయానికి బాటలు వేసింది తల్లి శ్రావణ శుక్రవారం. అందువల్ల తన అన్నగారు శుక్రుడు ఎవరైతే ఉన్నారో ఆ శుక్రుడి యొక్క పేరు చూడండి, అంటే అన్న మీద ఉన్నటువంటి పేరుని తన వారానికి కలిపింది. అందుకే దాన్ని శుక్రవారము. అంటే అన్నల మీద, పుట్టింటి వారి మీద ఎంత ప్రేమ ఆడపిల్లలకి ఉంటుందో లోకంలో తెలియచేసింది ఈ శ్రావణ శుక్రవారం అని చెప్పి. అందువల్ల ఈ శ్రావణ శుక్రవారాలు తప్పనిసరిగా, ఎందుకని పౌర్ణమి నాటి ముందు వచ్చేటువంటి శుక్రవారం వరలక్ష్మీ వ్రతం. అది తిథితో సంబంధం లేదు. ఇది ఏ తిథి అని మరి ప్రత్యేకంగా పంచాంగాల్లో రాయరు. పౌర్ణమి నాడు, శ్రావణ పౌర్ణమి ఎప్పుడు వస్తుందో చూడాలి. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం ఏదో చూడాలి. ఆ శుక్రవారం నాడే వరలక్ష్మి వ్రతం వస్తుంది. ఆ శుక్రవారం నాడు అమ్మ జన్మించింది కాబట్టి తప్పనిసరిగా మిగతా శుక్రవారాల్లో కూడా పూజ చేయాలి. శ్రావణ శుక్రవారం ఆ పౌర్ణమికి ముందు వచ్చేటువంటి ఆ శుక్రవారం నాడు ఇంకా బాగా ఆ అమ్మని గనక పూజ చేస్తే ఆ అమ్మ అనుగ్రహం చూపిస్తుంది. తప్పనిసరిగా ఇల్లంతా కూడా లక్ష్మీమయమవుతుంది, కాంతిమయమవుతుంది. ఇది శ్రావణ శుక్రవార వ్రతం. దానికి సంబంధించి వ్రతాలు ఉన్నాయి. అందులో వరలక్ష్మి వ్రతం కూడా ఉంది. అది తర్వాత మనం చెప్పుకుందాం. గురువుగారు, శ్రావణ మాసంలో సూర్య షష్ఠి, భాను సప్తమి ఇవి ఎందుకు జరుపుతారు? బాగుందమ్మా. నమః సవిత్రే జగదేక చక్షుషే జగత్ప్రసూతి స్థితి నాసహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మకారిణే విరించి నారాయణ శంకరాత్మనే. ప్రతి మాసంలోనూ సూర్యుడికి సంబంధించినటువంటి పండగలు వస్తూ ఉంటాయి. అందులో రథసప్తమి మనందరికీ కూడా సూర్యభగవానుడికి సంబంధించినటువంటి పండగగా మనందరికీ తెలుసు. ఆ రకంగానే శ్రావణ మాసంలో కూడా సూర్య షష్ఠి అనేటువంటి దాన్ని కొన్ని ప్రాంతాల్లో జరుపుకోవటం ఉంది. సూర్యుడికి సంబంధించి శ్రావణ మాసానికి సంబంధించిన షష్ఠి తిథి. ఎందుకని సూర్యారాధన చేయాలి? ఎందుకనంటే త్రిమూర్త్యాత్మకుడు ఆయన. త్రిమూర్త్యాత్మకుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యొక్క సమ్మేళనం. సృష్టి, స్థితి, లయము. దీన్ని ప్రతీకాత్మకంగా కూడా మనం తీసుకోవచ్చు. లోకంలో ఒక మంచి పని జరగాలి, సృష్టి. మనం మంచి పని చేస్తున్నాం, ఆ మంచి పని సరిగ్గా జరిపించాలి, స్థితి. కొంతకాలం తర్వాత ఆ మంచి అనేటువంటిది ఏదైతే ఉందో ఎంత చెట్టుకైనా సరే కొంతకాలానికి వాడిపోతుంది. అలాగే మంచి కూడా సరిగ్గా ముగింపు ఉండాలి. కార్యక్రమం ఎంత గొప్పగా ప్రారంభించావో అంత గొప్పగా ముగింపు కూడా దానికి ఇవ్వాలి. అది లయం. ఈ మూడింటిని కూడా, అంటే మనం చేసేటువంటి కార్యక్రమాలు మొదలు, మధ్య, చివర సరిగ్గా ఉండేటట్లుగా చేయగలగాలి. ప్రతి కార్యక్రమం కూడా, అది ఏ కార్యక్రమం అయినా సరే, మన సంస్కృతికి సంబంధించింది కానివ్వండి, మన ఇంటి వ్యవహారాలు కానివ్వండి, ఇవన్నీ జరిపించాలి అని అంటే నువ్వు ఉదయమే చక్కగా లేచి సూర్యోదయానికి ముందే లేవాలి. ఇక్కడ సూర్యోదయం తర్వాత కాదు, సూర్యోదయానికి ముందే లేచి ఆ త్రిమూర్త్యాత్మకుడైనటువంటి ఆ సూర్య భగవానుడి గనక నమస్కారం చేస్తే, అందున ఈ శ్రావణ మాసంలో ఈ షష్ఠి నాడు గనక చేస్తే, ప్రత్యేకంగా చేయమన్నారు, చేస్తే ఏవైతే విఘ్నాలు ఉన్నాయో, ఒక మంచి కార్యక్రమం నువ్వు జరిపించలేదని చెప్పి బాధపడుతున్నావో, ఇంట్లో పిల్ల పెళ్లి జరగలేదని బాధపడుతున్నావు, దానికి మంచి మొదలు దొరకట్లేదు అని చెప్పి బాధపడుతున్నావు, నువ్వు దాని చక్కటి ప్రారంభం నీకు కావాలి అంటే ఇదిగో ఈ శ్రావణ మాసంలో సూర్య షష్ఠి నాడు ఇంట్లో ఒక సూర్య విగ్రహం అన్నా పెట్టుకో. నాకంత ఓపిక లేదంటావా? ఎదురుకుండానే ప్రత్యక్ష దైవం
నీకు కనపడుతున్నాడు సూర్యభగవానుడు. ఆ సూర్యభగవానుడికి నమస్కారం చేసి నీలో ఉన్న కోరికను చెప్పుకొని ఈ శ్రావణ మాసంలో గనక పూజ గనక చేస్తే, అందున ఈ సూర్య షష్ఠి నాడు గనక చేస్తే, ఎందుకంటే సూరయతి ఇది సూర్య, ప్రేరేపించేటువంటి వాడు సూర్యుడు. అందుకని ఆయన్ని గనక మనం ఆరాధన చేస్తే మంచి పనికి మనని ప్రేరేపిస్తాడు. మనకి ఏదైతే అడ్డంకి ఉందో అడ్డంకిని తొలగించి వాడి మనస్సులో కూడా ఒరే వీడి పని చేసి పెడదాన్రా అని చెప్పి ఎదుటి మనిషిలో కూడా ఆలోచనని కలిగిస్తాడు సూర్య భగవానుడు. అందువల్ల ఈ శ్రావణ మాసంలో సూర్య షష్ఠి నాడు సూర్య ఆరాధన, అమ్మవారి ఆరాధన ఎలాగూ చేస్తాం, సూర్య ఆరాధనని ప్రత్యేకంగా చేయమన్నారు. చేసి అందరూ కూడా ఈ లోకంలో మంచిని పొందెదరు గాక. గురువుగారు, ఈ శ్రావణ మాసంలో కౌమారీదేవి పూజ ఎప్పుడు నిర్వహిస్తారు? దీని ప్రత్యేకత ఏమిటి? సప్తమాతృకలు అని ఉన్నారు. సప్తమాతృకల్లో ఒక మాతృక అంటే తల్లి, బ్రాహ్మి, చాముండి, వైష్ణవి, ఈ వరుసలో కౌమారి అని ఉంది. కౌమారి అనే పదానికి అర్థం ఏంటంటే బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నటువంటి వాడిని పెళ్ళాడినటువంటి స్త్రీ కౌమారి అనేటువంటి పదానికి అర్థం. మరి ఆ కౌమారి పూజ, కౌమారి అని అంటే వడ్ల గింజలో బియ్యపు గింజ కింద కౌమారి అంటే అమ్మవారే. కానీ అక్కడ ప్రత్యేకంగా పదానికి అర్థం ఏంటంటే బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నటువంటి ఎవరైతే నిష్ఠాగరిష్ఠుడున్నాడో అతన్ని పెళ్ళాడినటువంటి స్త్రీ. ఎవరండి బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నది? శివుడు బ్రహ్మచారిగా ఉండి ఆ శివుడిని పెళ్ళాడినటువంటి స్త్రీ కాబట్టి ఈవిడ్ని కౌమారి అన్నారు. ఎందుకని అండి ప్రత్యేకంగా ఈ స్కందమాత అంటారు ఈవిడ్ని కౌమారి పూజలో. స్కందమాతని ఈ శ్రావణ మాసంలో అష్టమి తిథి నాడు ఎక్కువ మంది పూజ చేస్తుంటారు, కొంతమంది నవమి నాడు కూడా చేస్తూ ఉంటారు. ఎందుకు పూజ చేయాలి స్కందమాతని అని అంటే, బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నవాడిని పెళ్ళాడిందంటే ఎవరైతే వివాహం కానటువంటి స్త్రీలు ఉంటారో వాళ్ళు కనుక ఈ కౌమారి పూజ గనక చేస్తే చక్కటి వరుడు వాళ్ళకి లభిస్తాడు. బ్రహ్మచర్య వ్రతంలో ఎటువంటి బ్రహ్మచర్య వ్రతం? చక్కటి అనేటువంటి పదం వాడాడు. అంటే చక్కటి లక్షణాలు కలిగినటువంటి వాడు, చెడు లక్షణాలు లేనటువంటి వాడు భర్త కింద వస్తాడు. ముత్తైదువులు కూడా ఈ కౌమారి పూజ చేయమన్నారు ఈ శ్రావణ మాసంలో. ముత్తైదువులు గనక చేస్తే వాళ్ళ భర్త దుర్లక్షణాల పాలు కాకుండా ఉంటాడు. పెళ్లి కానటువంటి వాళ్ళకేమో దుర్లక్షణాలు లేనటువంటి భర్త లభిస్తాడు. పెళ్ళైనటువంటి వాళ్ళు గనక ఈ కౌమారి పూజ గనక చేస్తే దుర్లక్షణాలు తమ భర్తకి రాకుండా ఉంటాయి. అందువల్ల ఆ స్కందమాతని, ఆ కుమారస్వామి గారి యొక్క తల్లిని, కుమారస్వామి అని అంటే మహానుభావుడు, నెమలి మీద సంచారం చేసేటువంటి వాడు. ఇక్కడ ప్రత్యేకంగా స్కందమాత అనే పదం కూడా వాడతారు. స్కందుడు ఎందుకనంటే నెమలి మీద సంచారం అని అంటే, నెమలి అని అంటే ఆ నెమలి పింఛం అందరం చూసే ఉంటాం కదమ్మా. ఆ నెమలి పింఛం అనేటువంటిది లోకంలో ఒక ఉత్తేజకరమైనటువంటి చైతన్యాన్ని మనకి ప్రసాదిస్తుంది. రంగురంగుల కింద మనస్సుని నిప్పారింపచేస్తుంది. అటువంటి వానికి తల్లి స్కందమాత ఈ కౌమారీదేవి. మనం కూడా ఆ అమ్మని స్కందమాత అని కనుక ప్రార్థన చేస్తూ ఉంటే, కౌమారి అనే పూజ చేస్తూ ఉంటే మన జీవితాల్లో కూడా నిప్పారుతనం, ఏవైతే ముడుచుకుపోయి ఉంటాయి కొన్ని సమస్యలు, కొన్ని పనులు, ఇవన్నీ కూడా ఆ ముడులు విడిపోయి నిప్పారుతాయి. చక్కగా మనకి పరిష్కారం దొరుకుతాయి. అందువల్ల తప్పనిసరిగా ఈ శ్రావణ మాసంలో స్కందమాతని కౌమారి అనేటువంటి పేరుతోటి పూజ చేసి అందరూ ఇతోధిక ఫలితాలని పొందెదరు గాక. గురువుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో ఈ శ్రావణ మాసానికి సంబంధించి, శ్రావణ శుక్రవారాలకి సంబంధించి ఈ విషయాలన్నీ కూడా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.